రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకునే ముందు మొదటగా మొక్కులు అప్పచెప్పేది మాత్రం గట్టమ్మ తల్లికి అని చెప్పొచ్చు. ఇది వరంగల్ నుంచి మేడారం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పైన ఉంటుంది. గట్టమ్మ తల్లి స్వయంగా సమ్మక్క తల్లికి అంగరక్షకురాలుగా ఉన్న నేపథ్యంలో ఇంత ప్రాచుర్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో మొక్కులు చెల్లించుకోవడం, అదేవిధంగా జాతరకు వెళ్ళేటువంటి వీరంతా కూడా ముందుగా అయితే గట్టమ్మ తల్లికి మొక్కులు అప్పచెప్పిన తర్వాతకే మిగతా సంబంధించినటువంటి పూజా కార్యక్రమం అయితే మొక్కులు కానీ చెల్లించే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో వీరంతా కూడా గట్టమ్మ తల్లికి సంబంధించినటువంటి పూజారులు అని చెప్పొచ్చు. వీరంతా కూడా ఆదివాసీ నాయక్పోడుకు సంబంధించినటువంటి పూజారులు. వీళ్ళంతా కూడా ఇక్కడే ఉండటం, అదేవిధంగా ఈ జాతర సమయం కాకుండా మిగతా సమయంలో కూడా ఇక్కడ ఉండి అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా జాతర సమయంలో ఎట్లా ఉన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనతో పాటు ఆదివాసీ నాయక్పోడుకు సంబంధించి పూజారి సురేందర్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది జాతర జరుగుతుంది? గట్టమ్మ తల్లి వద్ద ఏ విధంగా మొక్కులు అప్పచెప్పిస్తున్నారు? ఎట్లా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ కానీ? ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద ఆదివాసీ నాయకపోడు ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము మరి ఇక్కడ గట్టమ్మ పండుగను నిర్వహించడం జరుగుతుంది. మరి గట్టమ్మ పండుగకు కూడా పూజారులు కూడా ఆదివాసీ నాయకపోడుగా పూజారులుగా మా తాతల తరం నాటి నుండి కూడా నేటి వరకు కూడా ఈరోజు కొనసాగిస్తున్నాము. మరి దానిలోనే భాగంగా ఈరోజు మరి ఇక్కడ వేద మంత్రాలు ఉండవు. ఇక్కడ మనకు భండారి మాత్రమే ఇక్కడ అమ్మవారికి ప్రసాదం కానుకగా మరి భక్తులకు అందజేయడం జరుగుతుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి భక్తులకు కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆదివాసీ సంప్రదాయము సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే మరి మేము గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగను నిర్వహిస్తాము. రేపు అంటే 21వ తారీఖు బుధవారం రోజున 10 గంటలకు మరి అక్కడ ములుగు నుండి అక్కడ 3 కిలోమీటర్ల దూరం నుండి ములుగు నుండి ఆదివాసీ నాయకప్పుడు పూజారులు అందరూ కూడా బోనాలతో సహా ఒక 500 మందితో సహా ఇక్కడికి ఎదురు వస్తాము. అమ్మవారికి సంబంధించింది అంటే చీర కానీ, పానకం కానీ, కొబ్బరి కానీ ప్రతి ఒక్కటి కూడా నైవేద్యాలకు సమర్పించి అనంతరము ఈ యొక్క పూజ ఎదురుపిల్ల పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క గట్టమ్మ చరిత్ర చూసుకున్నట్టయితే మనకు మేడ రాజ్యానికి, మేడ సమ్మక్క సారలమే కాదు మేడ రాజ్యానికి కూడా ఈ యొక్క అంగరక్షకురాలుగా ఈ యొక్క గట్టమ్మ తల్లి ఉండడం జరిగింది. ఈ యొక్క గట్టమ్మ తల్లులు అనేది 7 గట్టమ్మ తల్లులుగా ఈ యొక్క అంగరక్షక మేడ రాజ్యం చుట్టూ ఉన్నది. ఆ మేడ రాజ్యంలో ఉన్న మంచి అయినా చెడు అయినా వెళ్ళాలంటే అమ్మవారి పర్మిషన్లు తీసుకొని కానీ దానికి సంబంధించిన వ్యవస్థను చూసుకొని మాత్రమే ఈ గట్టమ్మలు పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే మన మేడ రాజ్యానికి వెళ్ళేదని మా చరిత్ర పూర్వకారులు, మా తాతలు ముత్తాతలు మాకు చెప్పడం జరిగింది. మరి ఆ మేడ రాజ్యంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ములుగు గట్టమ్మ తల్లి ఒకటి, అదేవిధంగా భూపాలపల్లి దగ్గర ఉంటుంది, అదేవిధంగా బాయకపల్లి దగ్గర ఉంటుంది, అక్కడ షాపల్లి దగ్గర ఉంటుంది, ఎటునాగరం దగ్గర ఉంటుంది, ఇక్కడ ఇంచర్ల దగ్గర ఉంటుంది. మరి అదేవిధంగా మనకు ఎటునాగరం మంగపేట వస్తుంది, అక్కడికి ఉంటుంది. ఈ మేడ రాజ్యాల చుట్టూ కూడా 7 గట్టమ్మ తల్లి అక్క జిల్లాలుగా మరి కీర్తింపబడ్డాయి. ఈ ఎక్కడ చూసుకున్నట్లయితే కూడా గతంలో కానీ ప్రస్తుతం కానీ ఎక్కడ చూసుకున్నట్లు కూడా ఈ మేడ రాజ్యానికి చుట్టూ ఉన్న గట్టమ్మలో కూడా ఆదివాసీ నాయకపడు పూజారులు, ఆదివాసులు మాత్రమే పూజారులు కొనసాగిస్తున్నాము. మా యొక్క ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారము ఇక్కడ కూడా ములుగు గట్టమ్మ తల్లి కూడా పూజలు నిర్వహిస్తున్నాము. ఈ పూజలు కూడా మేము 100 కుటుంబాలు ఉంటాయి. ఈ 100 మంది పూజారులు కూడా వాళ్ళ అంటే మాకు డేల వైజ్గా మేము షిఫ్టుల వైజ్గా నిర్ణయించుకొని ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాము. ప్రధానంగా గట్టమ్మ ఆలయం వద్ద బండారి మాత్రమే ఉంటుంది. ఈ యొక్క బండారి యొక్క ప్రత్యేకత ఏంటిది అసలు? మాకు ఆదివాసులు అంటే ప్రకృతి దేవతలను పూజించే వాళ్ళం మేము. అంటే అది మనిషి రూపంలో ఉండే ప్రకృతి కానీ, చెట్లే కానీ, పుట్టలే కానీ, అది మా లక్ష్మీదేవర్లే కానీ, ఇక్కడ ఉన్న గట్టమ్మ తల్లి కానీ, ఈ ప్రకృతి వనాలను మేము పూజిస్తాం. ప్రకృతి ఏముంటుంది, మాకు వేద మంత్రాలు ఉండదు, అదేవిధంగా వేద పండితులు మాకేముండరు, అర్చకులు మాకేముండరు. మేము ఆ బండారి ఎక్కడ చూసినా కూడా ఈ బండారి మాత్రమే ఉంటుంది. ఈ బండారికి సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఆ బండారి ఎక్కడ పెట్టినా కూడా మాకు ప్రాణం లాంటిది. అంటే ఒక ప్రాణ ప్రతిష్టాప దేవుణ్ణి కానీ చేస్తాను, ఒక విగ్రహాన్ని కానీ ప్రాణ ప్రతిష్టాపన చేస్తారంటే అక్కడ ఏం చేస్తారు, అర్చకుడు ఉంటారు, వేద మంత్రాలు ఉంటారు. అక్కడ బండారి మాత్రం మొదటిగా పూజిస్తాం. మాకు అర్చకులు లేకుండా, ఒకటి వేద మంత్రాలు లేకుండా మేము బండారి మాత్రమే పూజిస్తాము. ఆ బండారితోటే అమ్మవారికి కానీ ఆ భక్తులకు కానీ ప్రాణం అనేది ప్రాణ ప్రతిష్టాపన చేస్తాము. ఈ భక్తులు అమ్మ దగ్గర వేసిన కుంకుమ, పసుపు అది ఏదైతే ఉందో అది మిక్స్ చేసి భక్తులకు మేము బొట్టు పెడితే వాళ్ళు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు కోరికలు అన్నీ కూడా తీర్చాలని మేము మొక్కుకుంటాం. ప్రధానంగా అంటే జాతర సమయంలో ఏ విధంగా హడావుడి ఉంటుంది? మొత్తం మీ పూజారులు ఎంతమంది ఇక్కడ విధుల్లో ఉంటారు అసలు? మొత్తం 100 కుటుంబాలు ఉంటాయి. ఈ 100 కుటుంబాలుగా మొత్తం ఒక 300-400 మంది అంటే పీపుల్స్ ఉంటాం. మొత్తం ప్రజలు కూడా పూజారులు అందరం కూడా ఇంటికొకరు వస్తూ ఉంటాము. ఇంటికొకరికి వచ్చి మాకు డ్యూటీల షిఫ్ట్, మా పెద్ద మనుషులు ఉంటారు, చైర్మన్ ఉంటాడు, కొత్త సదే ఆ డ్యూటీలో షిఫ్ట్ చేస్తారు. ఆ డ్యూటీల షిఫ్ట్లో కూడా ప్రతి ఒక్కరం కూడా 10 మంది, 20 మంది, 21 మంది, 30 మంది అని ఉంటుంది. ఆ షిఫ్టుల వైజ్గానే ఏర్పాటు చేసుకుంటాము. మళ్ళీ
మేము ఆ షిఫ్టుల వైజ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఈ డ్రెస్ కోడ్ ఉంటుంది టెంపుల్ది గ్రీన్ కల్చర్ అని ఆ గ్రీన్ టీషర్ట్స్ అనేది దాని ప్రకారమే మేము పెద్ద మనుషులు చెప్పిన షిఫ్టుల ద్వారానే మేము వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ముందుకు నడిపిస్తాం. ప్రధానంగా ఇక్కడ అంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి కొన్ని బస్సులు ఆపకపోవడం, ప్రైవేట్ వెహికల్స్ ఆగకపోవడం, దీనివల్ల మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఎట్లా? అంటే ఇప్పుడు మనము మేడారంకి వెళ్ళే ప్రతి భక్తుడు కూడా అంటే హైదరాబాద్ నుండి కొనుక్కొని అటు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ జనగాం కానీ ఆలేరు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ NH 163కి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సమ్మక్క వెళ్ళే మేడారంకి వెళ్ళే ప్రతి భక్తుడు కూడా ఘట్టమ్మ దగ్గరికి వచ్చిన తర్వాతనే మరి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది. అటువంటి అక్కడ 1 కోటి మంది భక్తులతో మినిమం మీకు 50% అంటే 50 లక్షల మంది వరకు ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వారికి ట్రాఫిక్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో చాలా తక్కువ ఉండేది, మీరు అన్నట్టుగానే కొంచెం రద్దీగా ఉండేది. ఇక్కడ నుండి ఒక 30-40 కిలోమీటర్లు ఘట్టమ్మ టెంపుల్ దగ్గర నుండి 30-40 కిలోమీటర్ల దూరంలో మరి ట్రాఫిక్ జామ్ మొత్తం అయ్యేది చాలా కూడా. మొన్న కూడా సంక్రాంతి హాలిడేస్లో కూడా ఒక 15 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మరి ఇప్పుడు ఒక 5 ఎకరాల ప్రాంతంలో ఇటు ఫారెస్ట్కు సంబంధించింది మొత్తం ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ ఒక 5 ఎకరాలకు సంబంధించింది మనకు రవాణా కంటే బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుండి కూడా అట్లా సుదూర ప్రాంతం నుండి ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో బస్ స్టాండ్ ఏర్పాటు చేసిండు. ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్ స్టాండ్స్ కానీ మొత్తం ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచండి సౌకర్యవంతంగా. అదేవిధంగా ఇక్కడ భక్తులకు సంబంధించి ఇంకేమైనా వేరే ఏమైనా ఫెసిలిటీ చేశారా గవర్నమెంట్ ఇక్కడ? ఇప్పుడు ప్రజెంట్లీ అయితే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సీసీ రోడ్లు సంక్షేమం చేసింది, కొంచెము పూజార్లకు సంబంధించింది భవనాన్ని ఏర్పాటు చేసింది, కొత్తగా బ్రిడ్జి ఏర్పాటు చేసింది, అదేవిధంగా సీసీ రోడ్లకు కనెక్టివిటీ కొత్త బస్ స్టాండు కొత్తగా సంబంధించి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. కొంచెం మాకు కూడా ఒక 60% వరకు ప్రభుత్వం కూడా సహాయం చేసింది. మొత్తంగా చూసుకుంటే అంటే మేడారం పరిసర ప్రాంతాల చుట్టుపక్కల అసలు ఎన్ని ఘట్టములు ఉన్నాయి, అంటే వాటి విశిష్టత ఏంటిది? అంటే వివిధ రకాల పేర్లతో ఉన్నాయి కదా ఘట్టములు, వాటి విశిష్టత ఏంటిది? మేడారం అంటే మేడ రాజ్యం అనేది అప్పుడు కాకతీయుల కాలం నాటి అప్పుడు ఉన్నది కూడా మేడ రాజ్యానికి సంబంధించింది ఉండేది. అప్పుడు ఆ మేడ రాజ్యం నుండే ఆ చుట్టూ ఉన్న ఆ మేడ రాజ్యానికి సరిహద్దులుగా అంగరక్షకులుగా ఘట్టములు ఉన్నాయని మా పూర్వకు చరిత్రలో అదేవిధంగా మా తాతల ముత్తాతలు కూడా మాకు చెప్తూ ఉంటారు. ఆ చరిత్రలో ఒకటి చూసుకున్నట్టయితే ఈ ఘట్టములు కూడా 7 ఘట్టములు అక్కజల్లుగా కీర్తించబడ్డాయి. ఇక్కడ ఉన్న ఘట్టమ్మ తల్లి అదేంది మన భూపాలపల్లి ఉన్న ఘట్టమ్మ తల్లి, బాయకపేటల దగ్గర ఉన్న ఘట్టమ్మ తల్లి, ఎటునాగారం మంగాపేట దగ్గర ఉన్న ఘట్టమ్మ తల్లులు, ఈ ఇంచర్ల దగ్గర ఉన్న ఘట్టమ్మ తల్లులు, ఇటు ఫారెస్ట్ చిన్న షాపల్లి దగ్గర ఉన్న ఘట్టమ్మ తల్లులు, ఇట్లా ఈ విధంగా 7 ఘట్టమ్మ తల్లులు ఇవి మేడ రాజ్యానికి అంగరక్షకురాలుగా ఉండి మా యొక్క మంచి అని ఆదివాసుల యొక్క మంచి చెడు కానీ ఎటువంటి పులిమేరలకు వెళ్తూ ఉంటే ఇప్పుడు మన పోచమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పులిమేర అని ఎట్లా ఉంటుందో ఈ మేడ రాజ్యానికి కూడా ఈ ఘట్టమ్మ తల్లులు అనేటి పులిమేరలుగా వివరించేదని మా తాతల చరిత్రకారులు మాకు చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ కూడా మీరే పూజలు నిర్వహిస్తారా? సేమ్ ఇవే ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం నడుస్తుందా? ఎట్లుంటుంది అక్కడ? ఎక్కడ ఉన్నా కూడా ఈ ఆదివాసీ కల్చర్ అంటే ఆదివాసీలలో ఉన్న తెగలు 9 తెగలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 13 తెగలు ఉన్నాయి. ఈ తెగలలో ఉన్న కోయ అయినా సరే, నాయకపోడు అయినా సరే, గోండ్ అయినా సరే, రాజ్గోండ్ అయినా సరే, ఎక్కడ ఉన్నా కూడా మా ఆదివాసులం మాత్రమే ఇక్కడ పూజలు నిర్వహించుకుంటున్నాము. ఎక్కడ ఉన్నా కూడా గతంలో చరిత్ర చూసినట్టయినా కూడా ప్రస్తుతం ఉన్న పూజారులమ్మ కూడా ఆదివాసులే మాత్రమే ఉన్నాం. అంటే ఆదివాసీ నాయకపోడు అంటే మీ ప్రత్యేకత ఓన్లీ ఘట్టమ్మ దగ్గర ఉంటుందా, ఇంకా ఎక్కడైనా ఉంటుందా? మా తెగలు అనేది అంటే మాకు సంబంధించింది మాకు, ఎందుకంటే మేము ఘట్టమ్మ తల్లికి పూజలుగా నిర్వహించుకోవడం పూజారులుగా ఉన్నాం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక తల్లికి ఒక అమ్మవారికి పూజలు చేయడము పూజలు నిర్వహించుకోవడం అంటే మేము ఈ ఆదివాసీ కుటుంబంలో పుట్టినందుకు మేము చాలా గర్వహిస్తున్నాము. ఎందుకంటే ఒక తల్లికి పూజలు చేసుకోవడం అంటే అది జోక్ కాదు. ఎవరికి ఆ అవకాశం రాదు ఆ సేవ చేసుకోవడం కూడా. మాకు మా జాతికి అంటే మా నాయకపోడు వ్యవస్థకు వచ్చింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మాకు లక్ష్మీదేవర్లు ఉంటాయి కులదైవము. ఈ లక్ష్మీదేవర్లకు సంబంధించింది కూడా ఆ లక్ష్మీదేవర్లో కూడా మేము ప్రతి ఒక్కటి ఆ లక్ష్మీదేవర్లకు సంబంధించింది కూడా ఆదివాసీ నాయకపోడు మాత్రమే అది వ్యవస్థ చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్ష్మీదేవర్లే కానీ అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న ములుగు జిల్లాలో 21 లక్ష్మీదేవర్లు ఉన్నాయి. దానికి అంటే ప్రతి ఒక్క విలేజ్కి ఒక లక్ష్మీదేవర్లు ఉంటాయి అన్నట్టు. ఆ లక్ష్మీదేవర్లకు పూజారులు కూడా మనమే ఉంటాం. చూసుకోవచ్చు ఏదైతే ఉందో కూడా సమ్మక్క తల్లికి అంగరక్షకురాలుగా ఉన్నటువంటి ఘట్టమ్మ తల్లికి అంతే ప్రాధాన్యత ఇస్తా అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకపోడు సంబంధించిన పూజారులు మాత్రం నిత్యం ఇక్కడ ఉంటూ అమ్మవారిని కొలుచుకుంటూ వారికి వచ్చేటువంటి భక్తులకైతే కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉండవు, కేవలం ఇక్కడ ఉన్నటువంటి బండారితో మాత్రమే వీరికైతే ఆశీర్వదిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవర పండుగ కూడా ఇక్కడ నిర్వహిస్తాం. అదేవిధంగా తొలుత కూడా ఈ ఘట్టమ్మ తల్లికి అయితే కూడా ఎదురుపిల్ల పండుగ చేసిన తర్వాతకే ఘట్టమ్మ తల్లి ప్రత్యేకమైనటువంటి జాతర అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతం న్యూస్, ఘట్టమ్మ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.